సంఘంలోకి వెళ్తున్న మనం పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలి. సేవకుడు ప్రోత్సాహాన్ని బట్టో, దేవుని ప్రేరణ బట్టో, నీ ఇష్టాన్ని బట్టో ఏదో ఒక పరిచర్యలో నీ వంతులో నువ్వు కలబడతా ఉండాలి. అది మన తరాలకి ఆశీర్వాదం అయ్యా. అర్థమైందా? మనం ఎంత పోగేసుకోకాక, ఎంత సంపాదించుగాక, నేను అంటాను పరిచర్యలో పాలిభాగస్తులకు మనం మారకపోతే దేవుని ఆశీర్వాదం మన తరాల మీదకి రాదు. నేను ఆశపడుతుంది ఒకటి, మన భక్తి తర్వాత తరానికి దీవెనగా మారాలి. ఆమెన్. ఇంకో మాట చెబుతా సందర్భాన్ని బట్టి, దాంతో పోల్చి మీరు ఆలోచించకండి. ఒక భలే మాట ఉందండి. అసలు మనం చేసే ఈ పరిచర్య భాగాల్లో మన తరాలకి అంత ఆశీర్వాదం వస్తుందా? నేను చాలాసార్లు ఆ వాక్యం చదివా, కానీ ప్రత్యక్షతలో ఆ వాక్యం చదివినప్పుడు భలే ఆశ్చర్యం అనిపించింది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. ఎవరి ద్వారా ఇచ్చాడట? యాలయనగా మెలికేసేదేకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండేది. జాగ్రత్తనండి, బయట అంటారు ఇద్దరు రావాలి. అసలు మనం పరిచర్లో మన వంతుగా బాధ్యతగా నిలబడితే అది ఎంత ఆశీర్వాదం అయ్యా అంటే, ఇట్రా నిలబడండి జాగ్రత్తగా. ఈయన అబ్రహాం అనుకుందాం, ఈయన మెలికేసేదేకి. ఎవరో మెలికెలిసేదేక? మెలికెళ్ళేవమ్మా, మెలికేసేదేకి చెప్పండి. మెలికెలిసేదేక అన్నారు. అదేమో ఐస్ క్రీమ్ అనుకున్నారు, మెలికెలు చెప్పడానికి. ఆ మెలికెలు కాదు, అది మెలికేసేదేక్. చెప్పండి, మలకండి. మెలికేసేదేక్. ఈ మెలికేసేదేక్ యాజకుడు, ఈయన అబ్రహాము. ఇంకోటి కావాలిగా. సరే ఎతగాడిని అదిట్రా, ఇతను లేవి. ఇప్పుడు నేను మెలికేసేదేక్ అనుకుందాం, ఇతను అబ్రహాం అనుకుందాం, ఇతను లేవి. బైబిల్ మీరు చదవండి, ఇప్పుడు జాగ్రత్తగా చదవమ్మా. 9వ వచన భాగం. ఏలయనగా పై వచ్చిన మాకు 9 పైదేగా పై వచ్చిన అదే. అంతేగాక ఒక విధముగా చెప్పిన ఎడలా అబ్రహాము ద్వారా ఇచ్చారు. జాగ్రత్తనండి. అబ్రహాముకి పుట్టిన పిల్లోడా లేవి? కాదు. అబ్రహాముకి ఎవరు పుట్టారు? చెప్పండి గట్టిగా చెప్పాలి. ఏని మూలపాటలండి, పొద్దుత్మ చెప్పకూడదు. చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. మనల్ని సంపూర్ణతలో తీసుకొచ్చే వాక్యాలు చాలా బైబిల్లో ఉన్నాయి. మేమేం చెప్తుంది తెలుసా? చెట్టు చాటున ఆదాం అన్నాడు, చెట్టు కింద నతానీయులు ఉన్నాడు, మరియమ్మ వాక్యం ఉంటుంది, మార్తం వంట చేస్తుంది, లాజరు లేజీగా తిరుగుతున్నాడు. ఎంత నువ్వేం చేస్తున్నావా అంటే ఇప్పుడు బలి వందర వాక్యం. ఈయన A4 యాపిల్, B4 బ్యాటే. సంపూర్ణతలో తీసుకొచ్చే ప్రత్యక్షతలు బైబిల్లో ఉన్నాయి. వాటిని మేము సంఘాన్ని బోధించాలి. మేమేం చేస్తున్నాం? వినుటకు మీరు మందులా పందులా? ఏ రకం అది అమ్మా? మాంద్యుల అంటే మందులా పందులా? మత్తుగా ఉంటారన్నమాట. మగాతగా చూస్తుంటారు, తాగుబోతు సన్నాసులు చూసినట్టుగా. అదొక రకమైన మత్తు. చర్చిలోకి వచ్చి ఏదో ఆత్మారేఖనం తడిపేసినట్టు, అయ్యగారు ఏంది కళ్ళు కూడా తెరలేకపోతున్నావు, అంత అభిషేకం వచ్చిందా నీకు? సరిగ్గా చూడు అమ్మా. ఈ అబ్రహాముకి పుట్టింది ఇసాకు. ఇసాకు ఎవరు పుట్టారు? చెప్పండి గట్టిగా. ఇసాకు ఎవరు పుట్టాడు? ఇసాకు అంటాం మళ్ళీ. ఇసాకే పుట్టాడా? చక్క చెబుతున్నావమ్మా. యాకోబు, ఏసావు పుట్టారు. ఇప్పుడు యాకోబుకి ఎంతమంది పుట్టారు? 13 మంది, 12 మంది మగ పిల్లలు. 3వ కొడుకు పేరేం పేరు? లేవి. అంటే అబ్రహాము తర్వాత తరం ఇసాకు, ఇసాకు తర్వాత తరం యాకోబు, యాకోబు తర్వాత తరం లేవి. అంటే దాదాపు 3 తరాలు. బైబిల్ ఏం చెబుతుందంటే, ఈ అబ్రహాం గారు మెలికేసేదేకి దేవుని భాగం ఇచ్చేటప్పుడు
దేవుడి భాగం కట్టేటప్పుడు, దేవునికి ఇచ్చేటప్పుడు లేవి అట అబ్రహాము ద్వారా ఇచ్చాను కిందంటాడు. ఆ టైములో ఎవరి గర్భాన ఉన్నాడు? లేవి, ఇస్సాకు అబ్రహాం గర్భంలో ఉన్నాడు. అలాగే ఇస్సాకు గర్భంలో ఎవరున్నారు? యాకోబు గర్భంలో ఎవరున్నారు? వీళ్ళందరూ కలగలిపి ఎవరి గర్భంలో ఉన్నారు? అబ్రహాం. ఇప్పుడు అబ్రహాం గారు దేవుని భాగం దైవజనుడికి ఇచ్చేపాటికి ఎవరి దాకెళ్ళింది ఆశీర్వాదం? ఎవరి దాకెళ్ళింది? ఇవ్వకపోతేనో అక్కడ దాకే పోద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే పరిచర్యలో మన బాధ్యత మనం చేయడం ద్వారా తర్వాత తరాల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నేను ముందు భాగాల్లో మాట్లాడేటప్పుడు అది మీకు అర్థమవుద్ది. ఎంత ఆశీర్వాదం మన పిల్లల్ని ఏలుద్దో మీకు తెలుసా? మీరు నమ్మకంగా దేవుని సన్నిధికి రావడం వల్ల మీకు ఏం ప్రయోజనం లేనట్టే అనిపించవచ్చు, కానీ నేను చెబుతున్న వాక్యాన్ని ఆధారం చేసుకొని నీకు తెలియకుండానే నీ తర్వాత తరాల్ని దేవుడు పట్టుకుంటాడు. ఆమేన్. అది ఖచ్చితంగా జరుగుద్ది. కనుక పరిచర్యలో పాలిభాగస్తులుగా మనం నమ్మకంగా నిలవడం ద్వారా మనం దీవించబడతాం. ఇది 4. 5వ భాగం ఏంటి? మన జీవనం కొరకు దేవుడు డబ్బులా జబ్బులా? చెప్పండి. జబ్బులు కాదు, డబ్బులే ఎత్తున్నాడు. ఆ డబ్బే పెద్ద జబ్బుగా మారిందిలే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఆ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా మనం ఉండాలి. నమ్మకస్తులు మనం ఉండాలి. ఈ 5 సందర్భాల్లో మనం నమ్మకంగా నిలబడితే నేను అంటాను, నిశ్చయంగా నిత్య రాజ్యపు అనుభవాల గుండా నువ్వు కట్టబడకుండా ఉండలేవు. ఆమేన్. ఈ 5 విషయాల్లో 4వ సందర్భం మీకు చెప్పాను నేను, పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలని. మొదటి భాగంలో బైబిల్లో భక్తజనం కనబడుతున్నారు. వాళ్ళు ఎలా క్రమంగా కొనసాగారో, నమ్మకత్వం ఎలా కనపరిచారో చెప్పాను. మోషే గారి నాయకత్వంలో అహరోను గారు, మోషే గారి నాయకత్వంలో యెహోషువ గారు, అలాగే ఏలియా గారి నాయకత్వంలో ఎలీషా గారు, ఎలీషా గారి నాయకత్వం అపనమ్మకస్తుడిగా మిగిలిపోయిన గెహాజీ గారు. క్రొత్త నిబంధనకు వస్తే చాలామంది సేవకులు ఉన్నప్పటికీ పౌలు అపోస్తుల గురించిన అధ్యయనంలో పౌలు గారి సేవ ద్వారా స్ఫూర్తి చెందిన వాళ్ళు, పౌలు గారి ద్వారా సేవలో బలపడిన వాళ్ళు 100 చీలుకు మంది ఉన్నారు. అయితే వాళ్ళందరి కోసం పౌలు గారు ప్రస్తావించినప్పటికీ ఒక వ్యక్తి గురించే, ప్రియమైన వాడు, నమ్మకమైన బిడ్డ అని తిమోతిని గురించిన ప్రస్తావన మనం చూస్తాం. ఆ తిమోతిని గురించిన వివరాలు కూడా మీకు ఇచ్చాను. పాస్టర్ గారు వాళ్ళు తర్వాత సేవలోకి వచ్చే వాళ్ళు కనుక పరిచర్లో చేశారు, పరిచర్లో పాలు పొందారు. మరి మేము విశ్వాసులే కదా, ఎంత చేసినా కూడా మేము ఏడ ఉంటాం అద్దుల్లో. అలాంటే తర్వాత సేవకులు కనుక సేవకుడు తర్వాత సేవకులుగా మారి కాస్త డెవలప్ అవుతున్నారు. మరి మేము విశ్వాసులం, ఎంత సేవ చేసినా కూడా కొంతమంది ఎట్ట ఫీల్ అవుతారంటే, ఇక పొద్దుత్తమానం ఆ చర్చిలోనే ఉడుతూ ఉంటావా? మరి ఏ కొంపలు ఉడవాలా? పొద్దుత్తమానం ఆ చర్చిలోనే వండుతూ ఉంటావా? మరి ఎన్ని కొంపల్లో వంట మాస్టర్ అవ్వాలా ఏంది? నాకు అర్థం కాదు. ఇంక ఇదేనా సేవ అంటే? తన విషయంలో సేవ అంటే ఇంకేదో ఉంది. నేనంటాను, ప్రతి విశ్వాసి సేవకుడితో కలిసి భుజం కాయడం ద్వారా, సహకారంగా నిలబడడం ద్వారా నువ్వు కూడా దేవుని సేవలో పాలిభాగస్తుడివే. ఆమేన్. హల్లెలూయా. ఒక చోట కోటం పెట్టాలి, ఆ కోటని కానుక ఇచ్చావు, అయ్యా నా వంతు కానుక ఇది వాడుకొని. ఆ కోటంలో వాక్యం చెప్పా, 10 మంది రక్షించబడ్డారని కొందాం. ఆ 10 మందిలో 2 తలకాయలు నీకేస్తాడు, 2 టికెట్లు నీకేస్తాడు. ఆడికి వెళ్ళిన తర్వాత, అయ్యా నువ్వు ఒక విశ్వాసికే కాదు, దేవుని పనిలో నీ వంతులు నిలబడ్డావు కదా, ఇగో ఈ ఆత్మనగానే, బాబో నేను సేవ చేయలేదండి, నేను పాస్టర్ గారిని కాదండి బాబో, అమ్మ తోడు, అమ్మో నేను పాస్టర్ గారిని కాదు దేవదూత, నేను పాస్టర్ చేయలే, నేను విశ్వాసిని.
అసలు నా పనికి తన మునకలైపోతా, అసలు ఖాళీయే ఉండదు. లేచిన కానుసి నా పనే సరిపోద్ది. వచ్చిన డబ్బులు సరే నేను సేవ చేయలేకపోతున్నా కదా, నా మంది నేను చేయలేకపోతున్నా కదా, కనీసం చేసే వాళ్ళకి సహాయం చేద్దామని నా దైవజనుడి గుప్పులు విప్పాను. అదేరా నాయన నువ్వు చేసిన సేవ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.